ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు కాలాన్ని దాటిపోయి ట్రెండ్ సెట్టర్గా నిలిచిపోయాయి. అలాంటిది అరుదైన కేటగిరీకి చెందినదే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటించిన భాషా మూవీ. రజనీ మేనరిజం, దర్శకుడు సురేష్ కృష్ణ టేకింగ్, దేవా అందించిన అద్భుతమైన సంగీతం ఈ మూడు కలిసొచ్చి ఈ సినిమాను ఒక చరిత్రగా మలిచాయి. అప్పటి వరకు స్టార్ హీరోగా ఉన్న రజనీను ఈ ఒక్క సినిమా రాత్రికి రాత్రే సూపర్ స్టార్ స్థాయికి తీసుకెళ్లింది. అయితే ఈ భారీ విజయం వెనుక మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన మిస్సింగ్ లింక్ ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. ఆనాడు జరిగిన చిన్న నెగోసియేషన్ కాన్ఫ్లిక్ట్ కారణంగా తెలుగులో ఒక పెద్ద ట్రెండ్ సెట్టర్ ను చిరంజీవి గారు మిస్ చేసుకోవాల్సి వచ్చింది. 1994లో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా బిగ్ బాస్ చిత్రం ఘనంగా ప్రారంభమయ్యింది. గ్యాంగ్ లీడర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ బాపినీయుడు చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అదే సమయంలో చెన్నైలోని ఒక స్టూడియోలో బిగ్ బాస్ మరియు రజనీకాంత్ భాషా షూటింగ్లు పక్కపక్కనే జరుగుతుండడం ఆసక్తికరంగా మారింది. ఈ రెండు సినిమాల కథాంశాలు దాదాపు ఒకేలా ఉన్నాయనే వార్తలు అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిస్థితిలో భాషా దర్శకుడు సురేష్ కృష్ణ స్వయంగా చిరంజీవిని కలిసి కథను వివరించారు. చిరంజీవితో పాటు నిర్మాత అల్లు అరవింద్ కూడా ఆ కథ విపరీతంగా నచ్చింది. వెంటనే తెలుగు రీమేక్ హక్కుల కోసం చర్యలు ప్రారంభమయ్యాయి. అయితే భాషా నిర్మాతలు రీమేక్ హక్కుల కోసం 40 లక్షలు డిమాండ్ చేయగా అల్లు అరవింద్ దాన్ని 25 లక్షలు తగ్గించాలని కోరారు. ఈ కేవలం 15 లక్షల తేడా కారణంగా ఒప్పందం కుదరలేదు. తర్వాత భాష తమిళంలో విడుదలై ఊహించని విధంగా సంచలనం సృష్టించింది. అక్కడి రికార్డులను చూసిన తర్వాత రీమేక్ కంటే డబ్బింగ్ చేయడమే మంచిదని భావించి 1995 ఏప్రిల్లో తెలుగులో విడుదల చేశారు. ఒకవేళ ఆ 15 లక్షల విషయంలో వెనక్కి తగ్గి ఉంటే తెలుగులో భాషగా చిరంజీవిని చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కేదని, అది టాలీవుడ్ రికార్డులను తిరగరాసేదని ట్రెండ్ విశ్లేషకులు ఇప్పటికీ చెప్తుంటారు. 1995 జనవరిలో తమిళంలో, అదే ఏడాది ఏప్రిల్లో తెలుగులో విడుదలైన భాష కేవలం సినిమా కాదు, ఒక ట్రెండ్ సెట్టర్. ఈ చిత్రం సృష్టించిన రికార్డులు అసాధారణం. 1995లోనే సుమారు 30 నుంచి 33 కోట్ల వరకు వసూళ్లు సాధించి దక్షిణ భారతదేశంలో అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్లు అనే డైలాగ్ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. తెలుగులో డబ్బింగ్ సినిమా అయినప్పటికీ ఇక్కడి స్టార్ హీరోల సినిమాలకు సమానంగా థియేటర్లో ప్రదర్శించబడింది. రజనీకాంత్ కు జపాన్ లో విపరీతమైన ఫాలోయింగ్ రావడానికి కూడా ఈ సినిమా పునాది వేసింది. అండర్ ప్లే హీరో, పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ అనే ఫార్ములాకు భాష ఒక నిఘంటువులా మారింది. తర్వాత వచ్చిన సమరసింహారెడ్డి, ఇందిరా వంటి ఎన్నో బ్లాక్ బస్టర్లకు ఈ సినిమా స్ఫూర్తిగా నిలిచింది. 20 ఏళ్ల తర్వాత 2017లో డిజిటల్ వర్షన్ లో రిలీజ్ చేసినప్పుడు కూడా ప్రేక్షకులు అదే ఉత్సాహంతో ఆదరించడం ఈ సినిమా పవర్ ఏంటో చెప్పడానికి సరిపోతుంది. మొత్తానికి రజనీకాంత్ కెరియర్ ను మరో స్థాయికి తీసుకెళ్లిన భాష తెలుగులో చిరంజీవి గారి చేత మిస్ కావడం నిజంగా సినీ చరిత్రలో ఒక వాట్ ఇఫ్ మూమెంట్ గా మిగిలిపోయింది.